హల్లెలూయా 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం. ప్రైజ్ యు అండ్ వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ యూ ఫాదర్, వి ప్రైజ్ యు అండ్ వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ జీసస్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేవా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములైనా తండ్రి. మరొక ఆదివారం యొక్క సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకునే అవకాశం మాకు దయచేసినందుకే మీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు తండ్రి. తండ్రి పరిశుద్ధాత్మదేవ మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం ప్రభా, మిమ్మల్ని మా మధ్యలోకి ఆహ్వానించుకుంటున్నాం నాయన. మీ యొక్క సన్నిధితో మమ్మల్ని నింపండి, మీ యొక్క పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి. చూస్తున్న ప్రతి ఒక్కరిని మీ పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి. వారి గృహాల్లో మీ యొక్క సన్నిధితో నింపమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. మీ యొక్క వెలుగుతో నింపమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి. మీ సన్నిధిని తోడుగా ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. గత వారం అంతా మీ యొక్క రెక్కల చాటు మనం భద్రపరిచి మీరు కాపాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. అందుకే తండ్రి మేము స్తుతించి ఆరాధిస్తుండగా మా స్తుతుల మీద ఆశీలుకమని ఆహ్వానించుకుంటున్నాం ప్రభా, మా స్తుతులను గైకొనమని ఆహ్వానించుకుంటున్నాం ప్రభా తండ్రి. అలాగే తండ్రి వాక్య భాగంలో నీ బిడ్డ ద్వారా మీరు మాట్లాడండి, మానస్వరాన్ని మరుగుపరిచి ఆత్మస్వరం ద్వారా మీరు నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడి సమస్త మహిమ ఘనత మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. నీ ఎదుటకు వస్తున్నాను, నా హృదయములో నేనొక్కటి చెప్పగలను, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే. కనిపించే మేలులకై, కనిపించని ఎన్నో ఆశీర్వాదములకై, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే. నా హృదయముతో స్తుతిగానముతో నా సర్వముతో కనపరచెదను, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే నా ప్రభు. నీవిచ్చినవన్నిటి కొరకై చీకటిని తొలగించి వెలుగు నింపావు, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే. ఇరుకును తొలగించావు, గాయములను భరించి నన్ను స్వస్థపరచావు, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే. నీవిచ్చినవన్నిటి కొరకై చీకటిని తొలగించి వెలుగు నింపావు, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే. నా సిగ్గును తొలగించావు, గాయములను భరించి నన్ను స్వస్థపరిచావు, కృతజ్ఞత నీకే, కృతజ్ఞత నీకే.
స్థుతిగానముతో నా సర్వముతో గణపరిచెదము కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే నీ ఎదుటకు వస్తున్నాను నా హృదయములో నేనొక్కటి చెప్పగలను కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే కనిపించే మేలులకై కనిపించని ఎన్నో ఆశీర్వాదములకై కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే నా హృదయముతో స్తుతిగానముతో నా సర్వముతో గణపరిచెదను కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే కృతజ్ఞత నీకే I come before you today, and there's just one thing that I wanna say. Thank you, Lord. Thank you, Lord, for all the blessing to me, for all the blessings that I cannot see. Thank you, Lord. Thank you, Lord. With a grateful heart, with a song of praise, with an outstretched arm, I'll bless your name. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. Thank you, Lord. I just wanna thank you, Lord. కృతజ్ఞత నీకే 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 నా ప్రభు. నిన్నే ప్రేమింతును
నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నీవేను తిరుగా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నీవేను తిరుగా నిన్నే సేవింతు నిన్నే సేవింతును నిన్నే సేవింతును నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నీవేను తిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును నిన్నే పూజింతును నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నీవేను తిరుగా నీవేను తిరుగా నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నీవేను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో
సాగేదా నీరసించకనే సాగేదా నీవెను తిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించకనే సాగేదా నీవెను తిరుగా నీవెను తిరుగా. హల్లెలూయా. స్తోత్రం నాయన, స్తోత్రం. మిమ్మల్నే ప్రేమిస్తూ తండ్రి, మిమ్మల్నే స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ తండ్రి. తండ్రి, ఏ స్థితిలో అయినా, ఏ సమయంలో అయినా నీరసించక ఏ తండ్రి మీ సన్నిధిలో మోకరించి ప్రభా, నీరసించక తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారంగా మమ్మల్ని బలపరచండి ప్రభా. మేము ఎల్లప్పుడూ తండ్రి, ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించే వారంగా బలపరచండి తండ్రి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని స్తుతించే వారం మమ్మల్ని ఇంకను బలపరచండి. ప్రతి ఒక్కరిని బలపరచండి ప్రభా. యా నీకే వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తుతులు స్తుతులు స్తోత్రం. జరిగించిన మేలుల కొరకై మీకే స్తోత్రం, జరిగించిపోయే మేలుల కొరకై మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. వాక్య భాగంలోకి మేము వెళ్ళుచుండగా నాయన, మానవ స్వరాన్ని మరుగుపరిచి ఆత్మస్వరం ద్వారా నీ బిడ్డ ద్వారా మీ దాసుని ద్వారా మీరు మాతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడమని వేడుకుంటున్నాం ప్రభా. వాక్య గ్రహింపును ప్రతి ఒక్కరికి దాయిచేయండి. వాక్యానుసారంగా నడుచుకునే అనుభవం ప్రతి ఒక్కరికి దాయిచేయమని వేడుకుంటున్నాం నాయన. మీ యొక్క సన్నిధి సమాధానం తండ్రి ప్రతి ఒక్కరికి ఉంచమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మహాదేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారము మీ మధ్యలో దేవుని యొక్క మాటలను అందించడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. దేవునికి స్తోత్రం. పరిస్థితులన్నిటినీ దేవుడు గమనిస్తున్నారు. పరిస్థితులు మెరుగుపడుతున్నాయి, చక్కబడుతున్నాయి. అనేక మంది తిరిగి వారి పనులన్నీ చేసుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు. అయితే ఇంకా మనం పరిచర్యలు ప్రత్యక్షంగా జరిగించబడటానికి కొంత సమయం ఉంది. కాబట్టి మనము శ్రద్ధగా దేవుని వాక్య విషయంలో ఆసక్తి కలిగి దేవుడు మనతో మాట్లాడేటువంటి మాటలను మన జీవితంలో అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మహాదేవుని మహాకృపను బట్టి ఆయన మనకి ఆది కాండము నుండి లేదా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప భక్తులందరితోనూ ఆయన మాట్లాడినటువంటి మాట, నీవు నా మాట విని దాని ప్రకారము నడుచుకుని ఎడల నేను నిన్ను ఆశీర్వదించదను. ఇది బేసిక్ ఫార్ములా. అంటే ఏ వ్యక్తి అయినా సరే దేవుని మాట విని దాని ప్రకారము నడుచుకుంటే వారిని ఆశీర్వదిస్తానని, దేవుడు మాట విని దాని ప్రకారం నడుచుకోకపోతే శపిస్తానని దేవుడు తన యొక్క మాటల ద్వారా, తన ప్రవక్తల ద్వారా తరచూ తెలియజేస్తూనే వచ్చారు. మనకున్నటువంటి అపోస్తులుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మరణానంతరం ఆయన పునరుద్ధరణడై తిరిగి లేచి ఆయన పరలోకమునకు చేర్చబడిన తరువాత ఎవరైతే క్రీస్తు ద్వారా ఎన్నిక చేయబడ్డారో, క్రీస్తు ద్వారా ఎవరైతే దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క వాక్యాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారో, వారి ద్వారా ఇవ్వబడినటువంటి లేదా వారి ద్వారా తెలియజేయబడినటువంటి అపోస్తులు బోధలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రామాణికంగా ఉన్నాయి. ఆ ప్రామాణికమైనటువంటి బోధలలో మనల్ని నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ సహాయము చేత దేవుడు వారి బోధలను, దేవుని యొక్క మాటను మనకు తెలియజేస్తూ వస్తున్నారు. ఒక వాక్యాన్ని గురించి మనం ఆలోచించాలన్నా, ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేయాలన్నా, ఒక వాక్యంలో ఉన్నటువంటి మర్మాన్ని గుర్తించాలన్నా మనకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కావాలి. ఈ విషయాన్ని మనం మొట్టమొదటి గుర్తుపెట్టుకోవాలి. ఎందుచేతనంటే దేవుని యొక్క మాటలన్నీ ఎలా ఉంటాయంటే, ఆయన మనం ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ లోకము అంటే ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ, రకరకాలైనటువంటి పరిస్థితులు, మనుషుల యొక్క ఆలోచన విధానం,
ప్రవర్తన, అలాగే ఇప్పుడున్నటువంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ పాలిటిక్స్, అట్లాగే ఇక్కడున్నటువంటి మోసాలు, వీటన్నిటి మధ్యలో మనం జీవిస్తున్నాం. వాస్తవంగా చెప్పాలంటే ఒక 100 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మనుష్యులు జీవించినటువంటి ఆ జీవితానికి ప్రస్తుతం మనం జీవించేటువంటి జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు చాలా సంతోషంగా వాళ్ళు ఉన్న దాంట్లో తింటూ మరి చక్కగా వారి పనులన్నీ చేసుకుంటూ ఆ జీవితాన్ని అలా వెళ్ళబుచ్చి, లేకపోతే ఆ రోగాల సమస్యలు కానీ కష్టాలు కానీ ఇలాంటివి పెద్దగా వారు అనుభవించినట్లుగా మనకు కనపడలేదు. అఫ్ కోర్స్ వాళ్ళకు ఉన్నాయి కొన్ని సమస్యలు, నేను కాదంటలేదు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకి అప్పుడున్న పరిస్థితులకి చాలా వ్యత్యాసం ఉంది. వాళ్ళు చక్కగా వాళ్ళు ఏదో పని చేసుకునే వాళ్ళు, ఆ పనికి వచ్చినటువంటి ఆ జీతాన్ని వాళ్ళు తృప్తిగా తిని సంతోషంగా గడిపేవాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితులు ఏమిటంటే, ఇప్పుడు మనకు వచ్చిన దాంతో తిని బ్రతకడం కంటే కూడా ఎవరిని మోసం చేసి ఎలా సంపాదించాలి, లేదా ఉన్నటువంటి ఆస్తిని ఇంకా రెట్టింపు ఎలా చేయాలి, ఇలాంటి రకరకాలైనటువంటి ప్రయత్నాల ద్వారా మనుష్యులు చాలా మోసపూరితంగాను, దుర్మార్గంగాను, అన్యాయముగాను, లేదా అనాలోచితమైనటువంటి అంటే దేవుని భయము లేనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆ పరిస్థితుల గుండా లోకమంతా కూడా ముందుకు వెళ్తుంది. అయితే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో అపోస్తలులు మనకు చేస్తున్నటువంటి బోధ ఏమిటి అని అంటే, తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనములో అక్కడ 3వ వచనము, 4వ వచనం, 5వ వచనం చూస్తే అక్కడ కొన్ని మాటలు మనకి చాలా వ్యత్యాసంగా కనపడుతున్నాయి. ఎందుకు వ్యత్యాసంగా ఉన్నాయనంటే, అసలు లోకానికి ఈ మాటలకి పొంతనే లేనటువంటి పరిస్థితి. చూడండి, అక్కడ 2వ తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ అందు అతిశయపడుచున్నాము. ఏమంటున్నారంటే అపోస్తలుడు అనేటువంటి పౌలు ఏమంటున్నారంటే, మీరు పడుతున్నటువంటి శ్రమలు, మీరు కలిగి ఉన్నటువంటి ఓర్పు, మీ సహనాన్ని మేము చూసినప్పుడు మేము చాలా అతిశయపడుతున్నాం. ఎందుకనంటే మీరు మాకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. దిస్ ఇస్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. ఎవడైనా బాగుండి సంతోషంగా ఆనందంగా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటే ఈ లోకానుసారంగా ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచన ఏంటి? ఎవడైనా ఒక వ్యక్తి మంచి స్థితిలో అంటే ఒక ఇల్లు, కారు, అలాగే మంచి పలుకుబడి, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి లోకంలో ఉన్న వేషధారణ అంటే ఒక ఉన్నతమైనటువంటి వస్త్రధారణ, రకరకాలైనటువంటి ఈ యొక్క ప్రవర్తనల ద్వారా మనుషులని వారి యొక్క స్థితిగతులను నిర్ణయిస్తూ ఉన్నారు. ఎవడైనా బాగున్నాడు అని అంటే మంచిదండి, బాగా మంచి స్థితిలో ఉన్నాడు ఆయన అని అంటారు. కానీ ఇక్కడ అపోస్తలులు ఏం చెప్తున్నారంటే, మీరు సహించుచున్న శ్రమలలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ అందు అతిశయపడుచున్నాం. ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు చెప్తున్నారు, మీకు శ్రమ వచ్చిందా, ఇట్స్ వెరీ గుడ్, యు ఆర్ ఇన్ ద వెరీ గుడ్ పొజిషన్, మీరు మాకంటే ఉన్నతమైన స్థితిలో ఉన్నారా. అంటే క్రైస్తవ జీవితంలో మనం ఏ ఉన్నతమైనటువంటి స్థితిని గురించి ఆలోచించాలంటే, మనకున్నటువంటి శ్రమ ఎంత కఠినమైనదో, ఎంత కష్టమైందో, శోధన ఎంతగా మనల్ని శోధిస్తూ ఉందో, అంత శోధనను బట్టి ఒకరి గురించి ఒకరు అతిశయపడుతూ ఉన్నారట. అంటే బహుశా నాకున్నటువంటి శోధన మీకంటే ఎక్కువగా ఉంటే, నాకున్నటువంటి శ్రమ మీకంటే ఎక్కువైందైతే మీరు నన్ను చూసి అసూయపడాలట. లోకం ఎలా ఉంది? మనకంటే అవతల వ్యక్తి కొంచెం డబ్బు ఎక్కువ సంపాదిస్తూ ఉంటే, మనకంటే ఉన్నతమైనటువంటి పదవిలో ఉంటే, మనకంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉంటే మనం అతిశయిస్తూ ఉంటాం, అసూయపడుతూ ఉంటాం వాళ్ళని చూసి. కానీ ఇక్కడ పౌలు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు ఓర్పు సహనము కలిగి ఉన్నప్పుడు, మీ శ్రమలలో ఓర్పు సహనము మీరు కలిగి ఉన్న దాన్ని బట్టి మేము అతిశయపడుతున్నాము. ఎందుకు అతిశయపడుతున్నాడు ఆయన? Because they know that those who are in the tribulation and persecution, those who are in the trouble, those who are in the problems, they will have very good opportunity, లేదా very good blessings in the heaven. వారికి పరలోకములో గొప్ప స్థితి రాబోతుంది. అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన, దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తము మీరిట్లు ఓర్చుకొనుట
దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. దేవుని న్యాయమైనటువంటి తీర్పులోనికి ఒక వ్యక్తి వచ్చినప్పుడట, ఆ వ్యక్తిని ఎలా తీర్పు తీరుస్తాడు అని అంటే, ఆ వ్యక్తి ఈ భూమి పైన అనుభవించిన శ్రమలను బట్టి, శోధనలను బట్టి, ఆ సమయంలో తను కలిగి ఉన్నటువంటి ఓర్పు సహనమును బట్టి దేవుడు ఆ వ్యక్తి విషయంలో తీర్పు తీరుస్తాడట. సో ఇది స్పిరిచువల్ గా మనము చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకనంటే మనకి సమయము చాలా కొద్దిగా ఉంది. దుష్టుడు మనల్ని రకరకాలుగా ప్రవోక్ చేస్తూ, అంటే మనల్ని ఏదో విధంగా కన్ఫ్యూజ్ చేసి, ఏదో విధంగా అడ్డదారిలోనో, అక్రమంగానో, అన్యాయంగానో మనకు కావలసిన అవసరతలన్నీ తీర్చేసుకోవాలని మనల్ని తొందర పెడుతున్నాడు. వాళ్ళందరూ బాగున్నారు, మేమేంటి అప్పుల్లో ఉన్నాం, మేమేంటి సమస్యల్లో ఉన్నాం, మాకేంటి అనారోగ్యం, ఇలాంటి రకరకాలైనటువంటి ఆలోచనలు, ఇలాంటి రకరకాలైనటువంటి ఆ యొక్క తలంపులతోటి మనల్ని త్రోవ తప్పించడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవుని యొక్క శ్రమను, శోధనను చూసి వారు ఎంతగా ఆ శోధనను సహిస్తూ దాని కొరకు ఓర్పును సహనమును కలిగి ఉన్నారో దాన్ని బట్టి మనం అతిశయించాలి. లోకంలో ఉన్న వ్యక్తుల ఆస్తులను బట్టి, వారి సంపదను బట్టి, వారికి ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి గొప్ప గొప్ప స్థితిని బట్టి మనం అతిశయించకూడదు. ఇది కొంచెం విభిన్నంగాను, లేదనుకుంటే కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ బోధగా మనకు కనపడుతుంది. కానీ అక్కడ స్పష్టంగా రాయబడింది, పౌలు చెప్తున్నాడు అక్కడ చాలా స్పష్టంగా, మీ హింసలన్నిటిలోనూ, మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును, విశ్వాసమును చూచి మేము సంఘములో మీ అందు అతిశయపడుచున్నాము. వాళ్ళు ఎంత గొప్ప స్థితిలో ఉన్నారో చూడండి అని పౌలు గారు అతిశయపడుతున్నాను అంటున్నాడు. అంటే వేరే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు శ్రమ అనుభవిస్తున్నారు, శోధన అనుభవిస్తున్నారు, దేవుని కొరకు నిలబడ్డారు, పరిస్థితి ఎంత కఠినంగా ఉన్నా కూడా దేవుడు 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 అంటూ పరిగెడుతున్నారు, దేవుని పైన విశ్వాసం ఉంచారు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు వెళుతున్నా కూడా దేవుని యొక్క సహాయం చేత వారు ఆ యొక్క శోధనలను, శ్రమలను జయించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆ శోధనలో, శ్రమలో వారు కలిగి ఉన్నటువంటి ఓర్పు ఏదైతే ఉందో అది వారు మాకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారని మేము అతిశయించే విధంగా ఉంది అంటారు. లోకంలో ఉన్నటువంటి వారందరూ మాకంటే ఎక్కువ సంపాదించాడు, ఏదో చేశాడులేండి, అడదారులు సంపాదించాడు, లేకపోతే అలా చేశాడు, ఇలా చేశాడని నసుగుతూ సణుగుతూ వారి విషయమై అసూయపడుతూ ఉంటారు. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడంటే, విశ్వాసి శ్రమలో ఉంటే, శోధనలో ఉంటే వారిని బట్టి నేను అసూయపడుతున్నాను అంటున్నాడు. Why they are saying like this? మనం గమనించాలి. ఆయన అంటున్నాడు, మీరు దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైనటువంటి రుజువును కలిగి ఉన్నారు. సాక్ష్యాలు కావాలి కదా దేవుని తీర్పు దగ్గర. అంటే దేవుని కోర్టులో మనం నిలబడినప్పుడు జడ్జిగా ఆయన మనకు తీర్పు తీర్చే సమయంలో మన విషయంలో ఆయన దగ్గర కొన్ని సాక్ష్యాలు చెప్పబడాలి. ఆ సాక్ష్యాలు ఏంటంటే, అయ్యా ఇతనికి శ్రమ వచ్చింది, ఈ శ్రమలో ఇతడు సహనంగాను ఓర్పుగాను ఉన్నాడు, ఈ కష్టం వచ్చింది, ఈ కష్టంలో ఓర్పుగాను శ్రమగాను ఉన్నాడు. అయ్యా ఇదిగో ఈ కష్టం కొంచెం ఎక్కువైనప్పుడు ఈయన కొంచెం మీ మీద ఎదురు తిరిగి మాట్లాడాడు, మిమ్మల్ని దూషించాడు, మిమ్మల్ని తిట్టాడు, మీ పైన సందేహపడ్డాడు. ఇలా మన మీద నేరారోపణ జరుగుతున్నప్పుడు శ్రమలలో, శోధనలో మనము ఎటువంటి సహనాన్ని, ఓర్పును కలిగి ఉన్నామో అవి అక్కడ రుజువులుగా ఉంటాయట. ఆ రుజువులను బట్టి, ఆ సాక్ష్యాలను బట్టి, ఓకే ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయినా నేను అతని కొరకు శ్రమ పడ్డాను కాబట్టి విడిచిపెట్టాను, లేదు నిజంగా సహించాడు, సహనాన్ని కలిగి ఉన్నాడు, ఓర్పు కలిగి ఉన్నాడు, వెరీ గుడ్, యూ మే హ్యావ్ వెరీ గుడ్ పొజిషన్ ఇన్ ద హెవెన్. నీకు మంచి స్థితి పరలోకంలో దేవుడు సిద్ధపరచుంచాడు. ఇక్కడ మనము సమయాన్ని గడుపుతూ ఉన్నటువంటి ఈ లోక సమయములో మనము ఎటువంటి శ్రమలకు, ఎటువంటి శోధనలకు, ఎటువంటి ఓర్పును, సహనమును మనము కనబరుస్తూ ఉంటామో దానిని బట్టి మాత్రమే మనము దేవుని న్యాయమైన తీర్పు ముందు గొప్ప స్థితిని పొందుకోగలుగుతాం. అందుకే పౌలు అంటున్నాడు, మీరు మాకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. ఏ విషయంలో? శ్రమలు అనుభవించటంలో, శోధన అనుభవించటంలో, ఓర్పును, సహనమును ప్రదర్శించటంలో
ఆ అపోస్తుల కంటే, అపోస్తుడైనటువంటి పౌలు కంటే ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, తెస్సలోనిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఇంకా గొప్పగా ఉన్నారట. అందుకే ఆయన అంటున్నాడు, మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని. ఎప్పుడు మీరు ఆ దేవుని రాజ్యానికి, ఆ రాజ్యములో అంటే ఆ ఉద్యోగంలో ప్రవేశించడానికి మీరు అర్హులను నిర్ణయించబడుతుందనంటే సహనము ఓర్పు పరీక్షించబడినప్పుడే. సహనము ఓర్పు ఎప్పుడు కావాలండి? మీరు కంఫర్టబుల్ స్థితిలో ఉన్నప్పుడా? కాదు. శ్రమ శోధన ఉన్నప్పుడు మీరు ఆ ఓర్పు సహనాన్ని కలిగి ఉంటే, మీరు పరీక్షలో పాస్ అయితే మీరు పరలోక రాజ్యమునకు యోగ్యులని ఎంచబడతారట. గుర్తించుకోవాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే శ్రమలో ఉంటాడో, శోధనలో ఉంటాడో, ఆ వ్యక్తి దేవుని సన్నిహితత్వముతోటి, అంటే దేవుడు ఆ వ్యక్తికి తోడుగా దగ్గరగా ఉండి ఆ వ్యక్తిని బలపరుస్తాడు. మరొక విషయం ఏంటంటే, సంఘములో ఎవరైనా ఒక వ్యక్తి శోధన చేత, శ్రమ చేత లేదా అనారోగ్యం చేత బాధపడుతుంటే సంఘము యొక్క కాపరి ఆ బిడ్డ కొరకు మరింత ఎక్కువగా ప్రార్థన చేస్తారు. మనం గుర్తుంచుకోవాలి, విశ్వాసులు శ్రమలు సహించుట సంఘమునకు ప్రోత్సాహమట. నీవు నేను శ్రమ సహించి ఓర్పును కలిగి ఉండటము సంఘమునకు ప్రోత్సాహాన్ని కలిగిస్తుందట. If somebody will come into the church, they will say, we have this problem. If you can testify them, brother, sister, I have also faced this situation. So don't worry, God will reveal, God will help you. సంఘములోనికి వస్తున్నటువంటి వారు, కొత్తగా వస్తున్నటువంటి వారు లేదా సంఘంలోనికి వస్తున్నటువంటి వారికి ఏదైనా శ్రమ కలిగినప్పుడు, ఆ సంఘములో అంతకు ముందు శ్రమను అనుభవించినటువంటి వారు వారిని ప్రోత్సహిస్తూ వారి సమస్యలో వారు నీరు గారిపోకుండా, నిరాశ చెందకుండా వారిని బలపరుస్తూ ఉంటారట. దాన్ని బట్టి ఒక వ్యక్తి, ఒక విశ్వాసి శ్రమను సహించటం ద్వారా ఏం జరుగుతుందనంటే సంఘాన్ని ప్రోత్సహిస్తుంటాడు. ఆ వ్యక్తి దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి, దేవుని యొక్క సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తికి బహుశా ఏదైనా శ్రమ శోధన కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా తనకు కలిగినటువంటి గత అనుభవాలను శ్రమలో ఉన్నటువంటి వారికి వివరించటం ద్వారా ఈ వ్యక్తి బలపడతాడు, ఆ వ్యక్తి కూడా బలపడతాడు, అంటే ప్రోత్సహించబడతాడు. నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీకు శ్రమ ఉన్నప్పుడు ఆ శ్రమలో నువ్వు సహనాన్ని, ఓర్పును కలిగి ఉండి మరొక వ్యక్తి నీవు కలిగి ఉన్నా లేదా నీవు అనుభవించినటువంటి శ్రమను గనక అనుభవిస్తూ ఉన్నట్లయితే ఆ వ్యక్తిని ప్రోత్సహించడానికే దేవుడు నీకు ముందు శ్రమనిచ్చి నిన్ను ఆ శ్రమ గుండా నడిపించాడు. అంటే నీకు ట్రైనింగ్ ఇచ్చాడు. మీరు గుర్తుంచుకోవాలి, ఎప్పుడు కూడా ఒక వ్యక్తి పరిణితి చెందాలి అనంటే కఠినమైనటువంటి సాధన అవసరమే. అంటే ట్రైనింగ్ అనేటువంటిది డిఫికల్ట్ గా ఉన్నప్పటికీ, కష్టంగా ఉన్నప్పటికీ ట్రైనింగ్ లేకుండా ఏ వ్యక్తి కూడా మరి తన లక్ష్యాన్ని చేరుకోలేడు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనం ఏ లక్ష్యాన్ని కలిగి ఉన్నాం? పరలోక రాజ్యములో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి అనేటువంటి లక్ష్యాన్ని కలిగి ఉన్నాం. అక్కడ కూడా ఉన్నతమైనటువంటి స్థితి ఉంది, అక్కడ కూడా మరి కొద్దిపాటి తక్కువ స్థాయి స్థితి ఉంది. గుర్తుంచుకోవాలి, మనం అక్కడ ఉన్నతమైనటువంటి స్థితి కావాలని మనం ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ శ్రమను సహించటానికి మనం ఖచ్చితంగా సహనమును, ఓర్పును కలిగి ఉండాలి. శ్రమలలో దేవుని యందు విశ్వాసముంచు వారిని చూచి కాపరి సంతోషిస్తూ ఉంటాడట. ఎందుకు కాపరి సంతోషిస్తాడు? ఇప్పుడు పౌలు అదే కదా చెప్తున్నాడు, మీ శ్రమంలో మీరు ఓర్పును సహనాన్ని కలిగి ఉండటాన్ని బట్టి నేను అతిశయపడుతున్నాను అంటున్నాడు. అంటే ఏమంటున్నాడు ఆయన? మీరు నాకంటే ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు, మీరు శ్రమను సహిస్తున్నారు, ఓర్పును సహనాన్ని కలిగి ఉన్నారు, కాబట్టి మీకు పరలోకంలో మంచి స్థితి రాబోతుంది, కాబట్టి నేను అతిశయపడుతున్నాను. సో దిస్ ఇస్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ టీచింగ్. పౌలు గారు చెప్పే మాట ఏంటంటే చాలా వ్యత్యాసంగా ఉంది. లోకంలో మనుషుల యొక్క పరిస్థితిని బట్టి, వారికి ఉన్న స్థితిగతులను చూసి నువ్వు అతిశయపడుతూ ఉంటావు, కానీ పౌలు యొక్క యాంగిల్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఎలా ఉంటున్నాడంటే, మీరు
ఆత్మలో అభివృద్ధి చెందుతున్నారు, దేవుని యొక్క సన్నిధిలో అభివృద్ధి చెందుతున్నారు. శ్రమలో, శోధనలో మీరు ఓర్పు, సహనము కలిగి ఉండటం వల్ల దేవుడు మీకు నాకంటే ఎక్కువగా దగ్గరగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. సో కాబట్టి మీరు పరలోకమునకు యోగ్యులను ఎంచబడుతున్నారు. కాబట్టి మీరు న్యాయమైనటువంటి తీర్పు ముందు మీరు నిలబడటానికి ఖచ్చితమైనటువంటి రుజువును కలిగి ఉన్నారు, సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి నేను కూడా అతిశయపడుతున్నాను. ఏమంటున్నాడు ఆయన? నాకు కొంచెం అతిశయం అనిపిస్తా ఉంది. బికాస్ యూఆర్ ద వెరీ గుడ్ పొజిషన్. అది మనం ఒప్పుకోలేం కదా, మనం ఒప్పుకోలేము. ఈ సిచ్యువేషన్ మనం ఒప్పుకోలేము. ఎందుకు ఒప్పుకోలేము? అస్సలు మనకి శ్రమ అంటేనే నచ్చదు, కష్టం అంటేనే నచ్చదు. ఒక యవనస్తుడు లేదా యవనస్తురాలు ఏదైనా పరుగు పందెంలో మరి బంగారు పథకాన్ని సాధించాలి అనేటువంటి ప్రయత్నం మొదలు పెట్టినప్పుడు వారు ట్రైనింగ్ తీసుకునేటువంటి క్రమంలో కోచెస్ వారికి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ ఎట్లా ఉంటుంది? కఠినంగానే ఉంటుంది, కష్టంగానే ఉంటుంది. వారు మాకు ఇష్టం ఉందండి, మేము పరిగెత్తాలనుకుంటున్నాం అనగానే తీసుకెళ్లి స్టేట్ లెవెల్ కాంపిటీషన్ కో, నేషనల్ లెవెల్ కాంపిటీషన్ కో, ఇంటర్నేషనల్ లెవెల్ కాంపిటీషన్ లో తీసుకెళ్లి పెట్టేసి పరిగెత్తించారు. వాడు దానికి సూట్ అవుతాడో లేదో ముందు వీరిని టెస్ట్ చేయడానికి ప్రతిరోజు కొన్ని గంటల సాధన చేయవలసి వస్తుంది. ఈ సాధన క్రమంలో వారు ఒక్కొక్క గోల్ రీచ్ అవుతున్నప్పుడు, అంటే స్టేట్ లెవెల్ టార్గెట్ ని రీచ్ అవుతున్నప్పుడు ఆ కోచ్ కి చాలా సంతోషం ఉంటది. వీడు బాగా పరిగెడుతున్నాడు, వీడిని ఇంకా ట్రైన్ చేస్తే, అంటే ఇంకా వాడికి కష్టాన్ని పెంచితేనే వాడు స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్కి వెళ్తాడు. ఈ విషయాన్ని గుర్తించాలి. ఒక ట్రైనరు ట్రైనింగ్ తీసుకునేటువంటి వ్యక్తిని శ్రమ పెట్టినప్పుడే, కష్టపెట్టినప్పుడే, వాడి చేత ఎక్కువ సాధన చేయించినప్పుడే వాడు గోల్డ్ మెడల్ సాధించేటువంటి స్థాయికి వెళ్తాడు. మొదట స్టేట్ లెవెల్ కాంపిటీషన్స్ కి పంపిస్తాడు. అంటే ఒక స్థాయి వరకు వీరిని పరీక్షిస్తారు. ఈ స్థాయిలో వీరు సక్సెస్ అవుతూ ఉన్నారంటే, వీరు ఫ్రీక్వెంట్ గా ఆ లెవెల్ ఆఫ్ ట్రబుల్ ని, ఆ లెవెల్ ఆఫ్ పర్సిక్యూషన్ ని ఫేస్ చేయగలుగుతున్నారనంటే మరొక స్థాయి సాధనలోనికి నడిపిస్తారు. దట్ ఈస్ నేషనల్ లెవెల్. అక్కడ కూడా సక్సెస్ అయితే ఇంటర్నేషనల్కి వెళ్తారు. నేను పరిగెట్టను, నేను సాధన చేయను, అయినా సరే నేను ఒలింపిక్ లో మెడల్ కొట్టాలి అని అంటే నిన్ను కనీసం గ్రౌండ్ లో కూడా పరిగెత్తినవారు. సో మనం గుర్తించాలి, మనకు ఒక ట్రైనింగ్ ఉండాలి, అది కఠినంగా ఉంటుంది. ఆ కఠినమైనటువంటి సాధనలో మనము గనక ఏకాగ్రత కలిగి, శ్రద్ధ కలిగి ఆ సాధనను సహించగలిగితే, ఆ శ్రమను సహించగలిగితే, దెన్ వీ కెన్ గెట్ ద బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్. ఊరికే కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, పగటి కలలు కంటూ ఉంటే ఏది రాదండి. ఏం చెయ్యాలి సార్? నాకేమీ ప్రాబ్లం లేదండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఒక మాట చెప్తాను వినండి. నేను హ్యాపీగా ఉన్నాను, నాకేం ప్రాబ్లం లేదు అని అంటే దేవుని వాక్యం మనకేం చెప్తుందనంటే నీకు భారము లేదు అని చెప్తా ఉంది. నీ ముందున్నటువంటి వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు నశించిపోతున్నారు. వారి కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. వారి కొరకు నువ్వు నిత్యము దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేస్తూ వారిని కోచ్ చేయగలిగేటువంటి స్థాయిలో ఉండాలి. మొట్టమొదట నీవు సౌకర్యవంతముగా ఉంటే, నువ్వు సుఖంగా రోజులు గడపడానికి కాదు నీకు ఇచ్చినటువంటి సౌకర్యం. నీవు భారము కలిగి నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి. నిత్య జీవమును గురించి ఆలోచించేటువంటి ఆలోచన లేనటువంటి వారిని ప్రోత్సహించడానికి నువ్వు ప్రయాసపడాలి. ఉపవాసం ఉండాలి. సమయాన్ని దేవునితో గడపాలి, అధిక సమయాన్ని గడపాలి. ఏదో విధంగా నిన్ను నువ్వు శ్రమ పెట్టుకునేటువంటి ప్రక్రియ, అంటే నీవు భారాన్ని కలిగి ఉండకపోతే నీకే శ్రమ ఉండదు. క్రైస్తవ జీవితం అంటే ఎలా ఉంటదంటే, నీవు సంఘము కొరకు, విశ్వాసుల కొరకు, శ్రమలో ఉన్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే నీవు కూడా ఆ శ్రమను అనుభవించగలుగుతావు, ఆ శ్రమను చూడగలుగుతావు. తద్వారా నీవును దేవుని న్యాయమైన తీర్పులో నిలబడటానికి యోగ్యుడిగా ఎంచబడతావు. అలాగే నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారో వారు కూడా రక్షించబడటానికి అవకాశం. మనకున్నటువంటి స్థితిగతులను బట్టి మనము రోజులు గడిపేయటం అనేటువంటిది సరైనటువంటి క్రైస్తవ జీవితం కాదండి. క్రైస్తవుడు అనంటే కనీసం, అంటే మినిమంలో మినిమం 3 hours
దేవునితో గడిపేటువంటి సహవాసం ఉండాలి. నీకు భారము మరింతగా ఉంటే ఆత్మల రక్షణ కొరకు ఎన్ని గంటలు ప్రార్థన చేయగలిగితే అన్ని గంటలు ప్రార్థన చేయడానికి నువ్వు ప్రయాసపడాలి. ఆ ప్రార్థనలో నువ్వు గనక ఫలితాన్ని చూడలేకపోతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధాత్మతోటి మనము పోరాడగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. అది ఎలా మనకి దొరుకుతుంది అంటే బై ఫాస్టింగ్ అండ్ ప్రే. ఎస్ఐ చెప్తున్నారు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే యూ కెన్ బైండ్ ఎనీ కైండ్ ఆఫ్ సాటానిక్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్ దిస్ వరల్డ్. దురాత్మల చేత పీడించబడుతున్నటువంటి వారిని విడిపించడానికి మీరు ఉపవాసం చేసి ప్రార్థన చేయటం వల్ల సాధ్యమవుతుంది అని వాక్యంలో దేవుడు మాట్లాడాడు. మరి మనం ఉపవాసమే ఉండకుండా, ప్రార్థనే చేయకుండా, దేవునితో గడపకుండా మనం ఎలా ఇతరులను, మన బంధువులను మనం రక్షించగలుగుతాం? మన ముందున్నటువంటి మన బంధువులు, స్నేహితులు అనేక మంది కరోనాకి చనిపోతూ ఉంటే, వారు రక్షణ లేకుండా చనిపోతే వారు నరకంలో ఉంటారని తెలిసి కూడా మనం ఏమాత్రం భారం లేకుండా మనం బతికున్నాము అని అనుకుంటే ఇది క్రైస్తవ జీవితం కాదు. ఒక క్రైస్తవుడు ఒక నశించిపోతున్నటువంటి ఆత్మను రక్షించడానికి భారము కలిగి ప్రార్థన చేయాలి. నీవు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఒక వ్యక్తి ఎవరు రక్షణలోనికి రాలేదో ఆ వ్యక్తిని టార్గెట్ గా పెట్టుకుని ఆ వ్యక్తి కొరకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆ వ్యక్తి కొరకు ప్రయాసపడాలి, దేవుని దగ్గర గోజాడాలి, ఆ వ్యక్తిని రక్షించమని వేడుకోవాలి. మన ప్రార్థనలు ఎంతసేపు ఎలా ఉన్నాయనంటే మన సమస్యలు, మన కుటుంబ అవసరతలు, మనకు కావాల్సినవి వీటి గురించే మాట్లాడటమే తప్ప, వీటి గురించి బాధపడటమే తప్ప అసలు నశించిపోతున్నటువంటి ఒక్క ఆత్మ గురించైనా మనం ప్రయాసపడలేకపోతున్నాం. అది మంచి పద్ధతి కాదు. ఎందుకు పౌలు మీ శ్రమలో, మీ యొక్క హింసలలో ఓర్పు సహనము కలిగి ఉండటాన్ని బట్టి నేను అతిశయపడుతున్నానంటే, వీరు పడుతున్నటువంటి శ్రమలు ఏమిటో తెలుసా? సంఘముగా కూడుకోవటాన్ని యూదులు, ఆయా పరిస్థితుల్లో రోమియులు వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. సంఘాన్ని వాళ్ళు నాశనం చేస్తున్నారు, కొడుతున్నారు, చంపుతున్నారు. ఆ పరిస్థితుల్లో కూడా వీళ్ళు సంఘముగా కూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఆ పరిస్థితుల్లో కూడా వీళ్ళు సంఘముగా కూడుకొని, అయ్యా ఇదిగో నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ప్రార్థన చేస్తున్నామని ఆయన వారికి సత్యమును తెలియచేయమని వారు ఓర్పు సహనము కలిగి తమను హింసిస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు. అందువల్ల పౌలు ఏమంటున్నాడు, అరే మీరు చేస్తున్నటువంటి పరిచర్య ఎంత గొప్పది, మిమ్మల్ని కొడుతున్నటువంటి వారి కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, మిమ్మల్ని కొడుతూ ఉన్న మీరు సహనంతో ఉన్నారు, ఓర్పుతో ఉన్నారు అని పౌలు గారు మిమ్మల్ని బట్టి నేను అతిశయిస్తున్నాను. మీరు శ్రమను, శోధనను సహించడం వల్ల మీరు పరలోకమునకు యోగ్యులని ఎంచబడుతున్నారు. దేవుని న్యాయమైన తీర్పులో మీరు ఖచ్చితంగా న్యాయమైనటువంటి తీర్పును పొందుకుంటారు. స్పష్టమైనటువంటి సూచనగా మీరు ఆ తీర్పులో ఉండటానికి సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు, రుజువుని కలిగి ఉన్నారని మాట్లాడుతున్నారు. మన ఆలోచన కొంచెం మార్చబడాలి. నేనైతే ఒక్క మాట చెప్పగలను మీకు సూటిగా, ఏమిటనంటే అసలు నీ సమస్యను గురించి లేదా నీకున్నటువంటి కొద్దిపాటి అవసరతల గురించి ఏమాత్రము ఆలోచన లేకుండా, భయపడకుండా నీ ఒకే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకో. నేను ఓర్పు సహనము కలిగి నా శ్రమను సహిస్తూ ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడి భారము కలిగి ప్రార్థన చేసేటువంటి అనుభవాన్ని కలిగి ఉండాలని గుర్తుపెట్టుకో. పౌలు వారికే గొప్ప కీర్తి ఘనత పరలోకంలో ఉంటుందని చెప్తున్నాడు. మనకేదో ఉన్నటువంటి కొద్దిపాటి శ్రమలు, కొద్దిపాటి కష్టాలు, కొద్దిపాటి అనారోగ్యాలు, వీటి గురించి మనము దేవుని దగ్గర పోరాడి గోజాడి, ఏంటయ్యా మాకు చేయటం లేదు, ఇలా రకరకాలుగా మాట్లాడుకొని వాటి గురించి ఇంత శ్రమ అనుభవిస్తాను, మీరు నాకు సహాయం చేయట్లేదు, ఇంత శ్రమ అనుభవించాను, నాకేమిస్తారు మీరు? నో, అసలు నువ్వు అనుభవించేటువంటి శ్రమ, నువ్వు అనుభవిస్తున్నాను అనుకుంటున్నటువంటి ఆ యొక్క శోధన, అది శోధన శ్రమే కాదు. ఏమిటి శ్రమ శోధన అంటే సంఘము కొరకు, క్రీస్తు కొరకు, క్రీస్తు సువార్త కొరకు, నశించిపోతున్నటువంటి ఆత్మను దేవుని రాజ్యములోనికి నడిపించడానికి వారు మనల్ని తిడుతూ ఉన్నా, మనం క్రీస్తుని గురించి బోధిస్తూ ఉంటే మనల్ని తృణీకరిస్తూ ఉన్నా, అపహాస్యము చేస్తూ ఉన్నా, మన పైన తిరుగుబాటు చేస్తూ ఉన్నా, మనము ఓర్పును సహనమును కలిగి వారిని దేవునిలోనికి వచ్చేంత వరకు వారి కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారిని నడిపించేటువంటి ఆ బలమైనటువంటి ఆ ప్రక్రియను బట్టి మనము యోగ్యులముగా ఎంచబడతాం. చాలా మంది ఈ లోకంలో ఏమనుకుంటున్నారంటే వాళ్ళకున్న ఆర్థిక సమస్యలు, వాళ్ళకున్న ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, పిల్లల చదువుల విషయంలో ఉన్న సమస్యలు, పిల్లల ప్రవర్తన విషయంలో ఉన్నటువంటి సమస్యలు, ఇవన్నీ శోధనలు అనుకుంటున్నారు, శ్రమలు అనుకుంటున్నారు. ఇక్కడ
పౌలు మాట్లాడేది ఏంటంటే అసలు అవి సంబంధమే లేదు. అవి అసలు వాటిని గురించి కదా ఆయన మాట్లాడేది. అసలు వాటిని గురించి లెక్క చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకు లెక్క చేయాల్సిన అవసరం లేదంటే దేవుడు వాగ్దానం చేశాడు, నీ అనుదిన ఆహారము నేను మీకు పంపించదను. ఆయన సమకూరుస్తున్నాడు, సమస్తమును సమకూరుస్తున్నాడు. ఈ లోకంలో నీకు ఏది అవసరమో అది ఆయన నీకు ఖచ్చితంగా పంపిస్తాడు. అందులో సందేహమే లేదండి. మీరు పరీక్షించుకోండి కావాలంటే. నిజంగా మీరు గనక ఏదైనా ఒక ఆర్థిక అవసరతలో ఇబ్బందుల్లో ఉన్నట్లయితే మీరు ఏమి ప్రయత్నం చేయకుండా, ఎవరి మీద ఆధారపడకుండా, క్రీస్తు మీద ఆధారపడి నిలబడి చూడండి, దేవుడు ఎలా ఆ ఆర్థిక అవసరతను తీరుస్తాడో మీరు అనుభవించగలుగుతారు. ఐ కెన్ సే దిస్ వెరీ క్లియర్. ఎన్నో సాక్ష్యాలు నా జీవితంలో, దేవుడు ఈ క్షణములో నాకు అవసరమైతే ఆ క్షణానికి దేవుడు ఇస్తాడనే విశ్వాసంతో ఆయన వైపు చూస్తే ఆ క్షణంలో నేను ఆ యొక్క అవసరత నుంచి నేను ముందుకు వెళ్ళగలిగాను. నేనేమని మాట్లాడుతున్నానంటే, మనం అనుకుంటున్నటువంటి లోక సంబంధమైన అవసరాల గురించి, వాటి విషయమై మనము శ్రమ పడుతున్నాము, మేము శోధనలో ఉన్నాము అని ఎవరైతే అనుకుంటున్నారో, లేదా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను బట్టి మేము శ్రమను శోధన అనుభవిస్తున్నామని ఎవరైతే అనుకుంటున్నారో, అవి అసలు పరలోక రాజ్యములో యోగ్యులని ఎంచబడటానికి చూపబడేటువంటి రుజువులు కాదు, సాక్ష్యాలు కాదు. అఫ్ కోర్స్ యూ మేబీ హ్యావ్ సమ్ టెస్టిమోనీస్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో మీకు కొన్ని సాక్ష్యాలు ఉండొచ్చు, కానీ ఇవి కాదండి సరైనటువంటి సాక్ష్యాలు. ఏమిటనంటే, పరలోక రాజ్యము కొరకు నీవు ఏ ప్రయత్నము చేశావో, ఎంత శ్రమ అనుభవించావో, ఒక ఆత్మను రక్షించడానికి ఎంత శ్రమ అనుభవించావో, అది శ్రమ శోధన అంటే. ఒక ఆత్మను రక్షించడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే, వాళ్ళు నీ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటే, ఓర్పు సహనాన్ని నువ్వు ప్రదర్శించేటువంటి నీ ఓర్పు సహనాన్ని దేవుడు యోగ్యతగా ఎంచుతాడు. అంతేగాని నీకేదో అవసరత ఉంది, నువ్వు ఓపిక కూర్చున్నావు, ఎవరో వచ్చి నీ అవసరతకి డబ్బులు ఇచ్చారు, లేదా నీ అవసరతకు సహాయపడ్డారు, ఇది అంతగా కన్సిడర్ చేయబడేటువంటి థింగ్స్ కాదు. అంటే బలమైనటువంటి సాక్ష్యాలు కావాలి. కాబట్టి గమనించండి. సో మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, నీకు నిజంగా శ్రమ ఉంది, శోధన ఉంది, నీ కొరకు కాపరి ప్రార్థన చేస్తాడు. శ్రమలో శోధనలో నువ్వు ఓర్పు సహనాన్ని కలిగి ఉంటే నీ సంఘము ప్రోత్సహించబడుతుంది, నీ కాపరి సంతోషాన్ని వ్యక్తం చేయగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలలోను శోధనలోను నీ ఓర్పు సహనము ఖచ్చితంగా పరీక్షించబడతాయి. బై దట్ tribulations and persecutions you will be testified. ఆ సాక్ష్యము నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతుంది. నువ్వు ఏ సమస్యను ఎదుర్కొంటున్నావో, ఏ పరిస్థితి గుండా నువ్వు వెళుతున్నావో, ఆ పరిస్థితిలో నువ్వు ఓర్పు సహనాన్ని ప్రదర్శించడాన్ని బట్టి నీవు పరలోక రాజ్యమునకు యోగ్యుడవని, సరైనటువంటి వాడివని, సమర్థవంతుడవని నీవు ఎన్నిక చేయబడతావు. ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యము సెలవిస్తోంది, నీ సహనము, నీ యొక్క ఓర్పు నీకు సాక్షులుగా పరలోకంలో నిలబడతాయి. ఇక్కడేం కనపడకపోవచ్చు, బహుశా ఇక్కడ మీరు విసిగిపోవచ్చు, వేసారిపోవచ్చు, ఇక మీ జీవితం మీద మీకే ఏమిటి ఇన్ని బాధలు, ఇన్ని సమస్యలు, ఇన్ని కష్టాలు అనిపించవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దిస్ ఈస్ వెరీ క్లియర్, దీస్ ఆర్ ద విట్నెసెస్ ఇన్ ద హెవెన్. ఈ శ్రమలే నీకు అక్కడ సాక్ష్యముగా ఉంటాయట. ఇది కొంచెం కఠినంగా అనిపించినా, కష్టం అనిపించినా, నువ్వు గోల్డ్ మెడల్ కొట్టాలంటే నువ్వు ఖచ్చితంగా గ్రౌండ్లో 4-5 గంటలు ప్రాక్టీస్ చేయాల్సిందే. శ్రమ శోధన అనుభవించకుండా నువ్వు పరలోకములో యోగ్యమైనటువంటి స్థితిలో ఉండలేవు. ఈ విషయాన్ని దయచేసి గుర్తించండి. శ్రమ పడుచున్న వారి కొరకు నిత్యము ప్రార్థన చేయటము, ప్రార్థన కలిగి ఉండటము, వారిని బలపరచటము, ఇది కాపరి యొక్క బాధ్యతగా ఉంది. ఎంత శ్రమ ఉన్నా, ఎంత కష్టం ఉన్నా, ఇంకా 1 గంటలో చనిపోతాడన్నా సరే, మనం ఒకటే మాట, ఒకటే ఆలోచన కలిగి ఉండాలి. ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ గాడ్స్ విల్, ఇట్ విల్ బి హ్యాపెన్. అది దేవుని చిత్తం అయితే అది జరుగుతుంది, అందులో సందేహం లేదు. దేవుని చిత్తం కాకపోతే మనం ఏం చేయలేము. దేవుని చిత్తం కానప్పుడు ఖచ్చితంగా ఆ వ్యక్తి నిత్య నరకంలో ఉంటాడు. దేవుని చిత్తంలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ చనిపోయినా, ఇక్కడ శ్రమ పడుతూ ఉన్నా, దేవుడు ఖచ్చితంగా ఆ బిడ్డను లేవనెత్తాడు.
దేవుడు ఎవరిని పిలిచినా ఆయన ఒకే ఒక మాట చెప్తున్నాడు, మీరు నా మాట విని శ్రద్ధగా నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుని ఎడల భూమి మీద ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటివన్నీ మీకు ఇస్తాను. సింపుల్. దేవుని మాట వినేటువంటి వారికి శోధన వస్తుంది, కష్టం వస్తుంది. అయితే అక్కడ ఎవరైతే ఆగుతారో వారు ఆశీర్వాదాన్ని పొందుకోలేరు. అబ్రహాముని దేవుడు పిలిచాడు. మనందరికీ తెలుసు. అబ్రహాము పిలువబడినప్పుడు అబ్రహాముకి యెహోవా దేవుడు తెలుసా? తెలియదు. He just heard the voice of God. He simply left his family and he came wherever God is going to show him. ఎక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు కూడా తెలియదు ఆయనకి. వెళుతున్నాడు అంతే. వెళుతున్నాడు. భయంకరమైనటువంటి శ్రమ. ఉన్న ఎగ్జిస్టింగ్ పొజిషన్ వదులుకున్నాడు, ఊరును వదిలిపెట్టాడు, తన బంధువుల్ని స్నేహితుల్ని వదిలిపెట్టాడు, ప్రొఫెషన్ని వదిలిపెట్టాడు. ఎక్కడికో వెళ్ళమంటున్నాడు దేవుడు, వెళ్ళిపోతున్నాడు. శ్రమలు అనుభవిస్తున్నాడు. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశాడండి? 420 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు ఎడారిలో పడి. అంత ప్రయాణం చేస్తే పోనీ ప్రయాణం ముగిసిందిరా బాబు అనుకోగానే వెంటనే దీవెన వచ్చిందా? లేదు. ఎక్కడికి వెళ్ళి ఎక్కడ గుడారం వేస్తే అక్కడ పావులు, నీటి ఊటల కొరకు గొడవలు, ఎక్కడ బావి దొవితే అది వేరే వాళ్ళు వచ్చి పూర్తి చేయడం. ఒకనొక సందర్భంలో సొంత భార్యను వేరే వాళ్ళు చెరపట్టి తీసుకుని పోతే ఏమీ చేయలేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితి. ఏమండి ఇవన్నీ సాధారణమైనటువంటి శ్రమలు అంటారా? భార్యను తీసుకెళ్ళిపోయారండి వేరే వాళ్ళు. ఏమనాలైనా, ఏమిటయా నిన్ను నమ్ముకుని నేను వచ్చాను, నా భార్యను తీసుకెళ్ళిపోయారని మాట్లాడాలా? కానీ ఆయన ఏమంటున్నాడు? దేవుని వెంక చూస్తూ సైలెంట్ కూర్చున్నాడు, శ్రమను అనుభవిస్తున్నాడు. నీకు వాగ్దానం చేశాను నేను కొడుకునిస్తానంటే, నాకు 75 సంవత్సరాల వయసు, ఇప్పుడు 90 వచ్చినాయి, ఎప్పుడు ఇస్తావు కొడుకునంటే, నేను నీకు వాగ్దానం చేశాను కొడుకునిస్తానంటే 100 సంవత్సరాల వయసులో కొడుకునిచ్చాడు. అంటే దేవుడు పిలిచినప్పటి నుంచి 25 సంవత్సరాలు ఆయన ఎదురు చూస్తున్నాడు దీవెన కొరకు. ఏమిటి ఆయన కావలసిన దీవెన? అతనికి పిల్లలు లేరు, వయసు అయిపోయింది. దేవుడు నేను ఇస్తా అన్నాడు. హీఈస్ వెయిటింగ్ సిన్స్ 25 years. 25 సంవత్సరాలు ఆయన ఓపిక కలిగి ఆయన ఎదురు చూస్తూ ఉంటే, మనం ఎన్ని సంవత్సరాలు ఓపిక కలిగి ఎదురు చూస్తున్నాం? 25 సంవత్సరాల తర్వాత కుమారుణ్ణి ఇచ్చాడు. ఒకరోజు ప్రొద్దున్నే లేపి నీ కొడుకుని తీసుకుని నాకు బలి అన్నాడు. ఇవి పరీక్షలు కాదంటారా? దేవుని కొరకు అబ్రహాము చేసినటువంటి ఆ యొక్క సహనముతో కూడుకున్నటువంటి, ఓర్పుతో కూడుకున్నటువంటి ఆ యొక్క క్రియలు దేవుడు అతనికి ఆధిక్యతనివ్వలేదంటారా? He says very clearly, నీలో నుండి నేను రాజులను తీసుకొని వస్తానన్నాడు. అబ్రహాము గారికి పరలోకంలో ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు. లాజరస్ చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉన్నాడట. అంటే మనం గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ఆ శోధను సహించినటువంటి వ్యక్తికి దేవుడు ఇచ్చేటువంటి ఆ ఆధిక్యత ఎలా ఉందో మనం గుర్తించాలి. అబ్రహామనే కాదండి, దేవుడు ఎవరిని పిలిచినా కూడా ఒక వ్యక్తి దేవునితో సంబంధము కలిగి ఉన్నప్పుడు, ఆ వ్యక్తి దేవునితో సంబంధము కలిగి నిజమైనటువంటి సత్యదేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఈ అంధకార సంబంధమైనటువంటి సాతాను ఆ వ్యక్తిని శ్రమకు గురి చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు. కానీ దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, దో యు ఆర్ ఇన్ ద ట్రిబులేషన్ ఆర్ పర్సిక్యూషన్, ఐ విల్ బి వెరీ క్లోజ్ టు యూ. నేను మీకు చాలా దగ్గరగా ఉంటాను. దేవుడు మనకు దగ్గరగా ఉంటే మనకేం జరుగుతుంది? వదిలేస్తాడా? ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు. ఈ విషయాన్ని మన మనసులో పెట్టుకొని మనము పౌలు ఏ కోణంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడో ఆ కోణంలో ఆలోచించే విధంగా ఉండాలి. ఆయన ఏమంటున్నాడు? విశ్వాసానికి రుజువు ఏంటి అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద విట్నెస్ ఫర్ యువర్ ఫెయిత్? రుజువేంటి? సహనము, ఓర్పు. ఎప్పుడు ఆ సహనాన్ని, ఓర్పును నువ్వు చూపించాలి? నువ్వంతా బాగున్నప్పుడా? నో. వెన్ యు ఆర్ ఇన్ ట్రబుల్, నీవు శోధించబడుతున్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు సహనాన్ని, ఓర్పుని నువ్వు చూపించేటువంటి ఆ పరిస్థితిని దేవుడు గమనిస్తున్నాడు. ఆయన మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను మనం గమనించినట్లయితే, ఆయన మన కొరకు శ్రమలో ఎవడు కదలింపబడకున్నట్లు స్థిరపరచుటకు, హెచ్చరించుటకు ఆయన ఈ తెస్సలోనిక సంఘానికి తిమోతిని పంపించాడు పౌలు.
శ్రమ ఇలాగే ఉంటుంది బాబు, కష్టంగానే ఉంటుంది. ఒక ట్రైనర్ దగ్గరికి రన్నర్ వచ్చి పరిగెత్తేటువంటి ఆ కార్యక్రమంలో ట్రైనర్ 10 రౌండ్లు వేయమంటాడు. నేను 3 రౌండ్లు వేస్తాను, ఇంకంతమించి వేయలేనంటే ఆడు పనికిరాడు. 10 రౌండ్లు వేస్తేనే, 10 రౌండ్లు వేసిన వెంటనే గోల్డ్ మెడల్ వచ్చిందా? రాదు. హీ నీడ్ టు ప్రాక్టీస్ మినిమం 1 year. అంటే నేనేమంటున్నానంటే, శ్రమ శోధనలు అబ్రహాముని దాదాపు 25 సంవత్సరాలు నడిపిస్తూ ఉంటే 25 సంవత్సరాలకి దేవుడు ఇస్తానన్న వాగ్దానము ఆయనకి నెరవేర్పు కలిగింది. పోనీ ఇచ్చిన బిడ్డని కుదురుగా ఉండనిచ్చాడంటే బలిగా అర్పించుకున్నాడు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనము ఎలాంటి ఓర్పును కలిగి ఉండాలో మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీకు గనక ఈ భూమి పైన ఏ లక్ష్యము లేకుండా గనక కొనసాగుతున్నట్లయితే నీవు చాలా చక్కగా సాతాను చేత నడిపించబడుతున్నావు అనే విషయాన్ని జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ నో టార్గెట్, నీకు లక్ష్యమే లేదు, నా జీవిత అంతం ఏంటి, నేనేం సాధించాలి, నేను ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక లక్ష్యము గురి లేకుండా నువ్వు గనక జీవిస్తున్నట్లయితే యు ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు సాటన్. సాతానికి నువ్వు అతి సన్నిహితమైనటువంటి స్నేహితుడు. ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి చాలా ట్రబుల్స్, చాలా శోధనలు, సమస్యలు ఫేస్ చేస్తాడు. నీవు లక్ష్యము కలిగి ఉండటానికి అసలు ఏ గురిని కలిగి ఉండాలో నీకు మొట్టమొదటి అవగాహన, జ్ఞానం ఉండాలి. ఏ గురి నువ్వు కలిగి ఉండాలనంటే, ఒక వ్యక్తి భూమి పైన జీవిస్తున్నాడంటే ఆ వ్యక్తి టార్గెట్ మరణించిన తర్వాత దేవుని దగ్గర ఉండాలి. ఇది ఫస్ట్ టార్గెట్. రెండో టార్గెట్, నేను వెళ్ళబోయేటువంటి దేవుని దగ్గరికి నేను ఏమి పోగు చేసుకుని వెళ్ళాలి, ఏమేమి పోగు చేసుకెళ్ళాలి అక్కడికి. నిత్యము దేవుని సన్నిధిలో గడపటం, దేవుని స్తుతించడం, స్తుతి ధూపాన్ని అర్పించడం, నిత్యము నశించిపోతున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేయటం, వారి కొరకు భారం పెట్టుకొని వారిని రక్షించడానికి ప్రయత్నం చేయటం, ఈ భూమి పైన ఉన్నంత కాలము యేసుక్రీస్తు ప్రభువాన్ని మాదిరిగా కలిగి మనము ఆయన వలె, ఆయన పోలికగా ఇతరులను ప్రేమించే విధంగా, అలాగే అనేక మందిని ప్రోత్సహించే విధంగా మన జీవితాన్ని కొనసాగించడం మనం చేయాలి. అది ఒక టార్గెట్ అయి ఉండాలి మనకి. గోల్డ్ మెడల్ కొట్టాలి అనేటువంటిది రన్నర్ కి ఎలాంటి టార్గెట్ అయి ఉంటుందో అలాగే మనకు ఒక టార్గెట్ ఉండాలి. ఆ టార్గెట్ లేకపోతే ఏం ప్రయోజనం? వితౌట్ టార్గెట్, without your goal, so there is no use for your life. నీ జీవితమే ఒక వ్యర్థమైనటువంటి, ఉపయోగం లేనటువంటి జీవితంగా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు శ్రమను, ఓర్పును సహిస్తే మీరు పరలోకానికి యోగ్యులవుతారు. ఇఫ్ నాట్, సహించకపోతే, తెస్సలోనికీ పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు, సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లును మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఆ కోణములో ఆత్మీయంగా ఎదగటానికి ప్రయత్నించేటువంటి వారి విషయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఆ పరిస్థితిని వ్యతిరేకించేటువంటి వారి విషయంలో దేవుడు మాట్లాడేటువంటి మాటలను మనం గుర్తించాలి. సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షా విధి పొందుటకై. దేవుడు యాక్చువల్గా అబ్రహాము గారికి స్వాస్థ్యముగా ఇస్తానన్న కనాను దేశాన్ని 400 సంవత్సరాలు వారికి దూరం చేశాడు. అంటే దూరం చేయడం అంటే వారికి ఇవ్వలేదు. కారణం ఏంటంటే అక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ మాట ఉంటుంది. అప్పటికి ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నటువంటి అమోరీయులు, హిత్తీయులు, వీళ్ళంట వాళ్ళ పాపము ఇంకా పరిపక్వము కాలేదట. అబ్రహాము సంతానం అడుగుతున్నారా, అయ్యా మాకు కనాన్ దేశాన్ని నువ్వు ఇస్తాన్నావు కదా, మరి ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నావు, మమ్మల్ని ఎప్పుడు అక్కడికి నడిపిస్తావు, మాకు ఎప్పుడు ఇస్తావు ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అని అంటే, అక్కడ ఉన్నటువంటి మోయాబీయులు, అమోనీయులు, హిత్తీయులు, షెపెర్జీయులు వీళ్ళు చేస్తున్నటువంటి పాపాలు కంప్లీట్ అవ్వలేదంట. అవి కంప్లీట్ అవ్వగానే నేను వాళ్ళని చంపేసి మీకు ఇచ్చేస్తాను అంటున్నాడు ఆయన. సో అప్పటి వరకు వీళ్ళు ఎక్కడున్నారు? శ్రమలో ఉన్నారు.
నీకు ఏదైతే దేవుడు స్వాస్థ్యముగా ఇవ్వడానికి సిద్ధపరిచాడో అది నువ్వు పొందుకోవడానికి ఖచ్చితంగా నువ్వు నమ్మాలి, అది నువ్వు పొందుకుంటావని. రెండవది, నీవు ఆ దీవెన పొందుకునేంత వరకు శ్రమలో ఉంటావు. అయితే శ్రమలో దేవుడు నీకు తోడై ఉంటాడు. దీన్ని గుర్తించక నువ్వు గనక లోకాన్ని వెంబడిస్తూ, లోకాన్ని ఆశిస్తూ, లోకము కొరకు ప్రయాసపడుతూ ఉన్నట్లయితే, దాని కొరకే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఎవరైతే సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడట. అంటే వాళ్ళని ఎలా ట్రైన్ చేస్తున్నాడు దేవుడు? మోసం చేయడానికి, ఇంకా వారు అబద్ధం ఆడటానికి. ఇంకా చూస్తే రోమిలికి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో విశ్వసించని వారిని చెయ్యరాని కార్యములు చేయటం. అబ్బా, విశ్వసించనటువంటి వారినంట చెయ్యరాని కార్యములు చేయడానికి దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగిస్తున్నాడు. ఎంత పెయిన్ఫుల్ అండి. దీన్ని మనం ఆత్మీయ కోణంలో ఆలోచించకపోతే, ఆత్మీయ కోణంలో గుర్తించకపోతే, గ్రహించకపోతే చాలా నష్టపోతాం. దేవుడు అంటే ఆసక్తి లేనటువంటి వారికి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, వారిని అంటే చెయ్యరాని కార్యములు చేయడానికి దుష్ట మనస్సుకు వారిని అప్పగిస్తాడట, భ్రష్ట మనస్సుకు అప్పగిస్తాడట. దేవుడు వారికి నిద్రమత్తగల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను కలగజేస్తాడట. చూడలేని కన్నులు అంటే సత్యమును గ్రహించలేనటువంటి కన్నులను, సత్యమును వినలేనటువంటి చెవులను, నిద్రమత్తగల మనస్సును అంటే ఎప్పుడు ఇక వాడు ఏంటంటే ఏదో ఒక లోకంలో ఉంటాడు. మనిషి బతుకుతున్నాడు అంతే, వాడికి పశువుకి పెద్ద తేడా ఉండదు. అది తింటుంది, ఇడు తింటున్నాడు, రోజులు గడుస్తున్నాయి అంతే. అలాంటి పరిస్థితులు ఉండటానికి దేవుడు మనం ఏర్పాటు చేసుకోలేదండి. వాళ్ళ విషయమై దేవుడు మాట్లాడుతున్నాడు, గాఢ నిద్ర ఆత్మను నేను పంపుతున్నాను అంటాడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 10వ వచనంలో. రోమిలికి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు వారికి నిద్ర మనస్సును, నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇస్తున్నాడట. మొదటి రాజులు 22వ అధ్యాయంలో చూస్తే అబద్ధమాడు ఆత్మగా దేవుడు అనుమతించాడట. వాడు అబద్ధం ఆడేటువంటి ఆత్మను వాడి మీదకు పంపించి వాడు అబద్ధం ఆడే విధంగా దేవుడు వాడిని నడిపిస్తున్నాడు. ఎందుకంటే వాడికి ఎందుకు పనికిరాడు. వాడి పాపం పరిపక్వం చెందిన తర్వాత వాడికి నిత్యనాశనమే. కనాను దేశం కావాలని చెప్పి ఇజ్రాయేలీయులు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే వాళ్ళ పాపం ఇంకా పరిపక్వము చెందలేదు కనుక కొద్ది కాలం మీరు అక్కడ ఉండండి, శ్రమ అనుభవించండి, మీకు శ్రేష్టమైనటువంటి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశాన్ని ఇస్తాం. ఇక్కడ శ్రమ ఉందా? భయంకరమైన శ్రమ ఉంది. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. చెయ్యలేనిటువంటి వెట్టి చాకిరి వారి చేత చేయించబడుతూ ఉంది. శ్రమ పడుతూ మూలుగుతూ ముక్కుతున్నారు. కొంచెం వెయిట్ చేయండి. కొంచెం అంటే ఎంత అండి? 400 సంవత్సరాల. నువ్వు 40 రోజులు వెయిట్ చేయలేకపోతున్నావా? 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు ఇశ్రాయేలీయులు. దేవుడు అంటున్నాడు మీకు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తానంటున్నాడు. వీళ్ళు ఏమంటున్నారు? ఎప్పుడు ఇస్తావు నువ్వు? 400 ఏళ్ల నుంచి ఈ యొక్క బానిస బ్రతుకులు బతకలేకపోతున్నావు, చచ్చిపోతున్నావు, ఈ పనులు చేయలేకపోతున్నావు. దేవుడు అంటున్నాడు అక్కడ ఉన్నటువంటి వారి పాపము పరిపక్వం చెందటానికి వారి మీదకి నేను నిద్రమత్తు గల ఆత్మను పంపుతున్నాను. వారు అబద్ధమాడేటువంటి ఆత్మను కలిగి ఉంటారు. వారు చెయ్యరాని కార్యములు చేయడానికి వారిని నేను భ్రష్ట మనసుకు అప్పగించాను. అలాగే వారు అబద్ధమాడి మోసము చేయటము వారికి నేను నేర్పుతున్నాను. దీనిని బట్టి వాళ్ళు మరింతగా నాశనం అవుతున్నారు. ఆ నాశనము పరిపక్వమైనప్పుడు వాడు నిత్య నాశనానికి పోతాడు. దేవుని మాట వినకపోతే దేవుడు భ్రష్ట మనస్సుకు అప్పగించేస్తాడట. నిద్రమత్తు ఆత్మను వాడి మీదకి పంపిస్తాడట. అబద్ధం ఆడేటువంటి ఆత్మను పంపిస్తాడట. సో దట్ దే విల్ బి కంప్లీట్లీ డిస్ట్రాయ్డ్. అదేంటి? అదేనండి, నువ్వు వింటే దీవెన, వినకపోతే నిత్యనాశనం. నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడ ఏదో ఒక వ్యక్తి తను ఉన్నటువంటి మంచి స్థితిని చూసి నువ్వు అతిశయపడుతూ అలా ఉండాలనుకుంటున్నావు. కానీ పౌలు ఏమంటున్నాడు? శోధన శ్రమలో ఓర్పు సహనము కలిగిన వారిని చూసి నేను అతిశయపడుతున్నాను అంటున్నాడు. దేర్ వాస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. నీ ఆలోచన కోణానికి పౌలు గారి ఆలోచన కోణానికి చాలా వ్యత్యాసం. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. దయచేసి గుర్తించండి. శ్రమపడు వారి కొరకు ప్రార్థన ఎలా ఉంటుందో యాకోబు గారి ప్రార్థన గురించి
దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు గారు ఆదికాండము 35:18 చూస్తే అక్కడ రాహేలు చనిపోతుంది. యాకోబుకి చాలా ప్రియమైనటువంటి భార్య. ఆవిడ కొరకే 14 సంవత్సరాలు అక్కడ కొలువు చేశాడు. యాకోబు రాహేలు చనిపోయే ముందు కనినటువంటి కుమారునికి వీడి దుస్థితి ఏమిటి? ఎందుకంటే రాహేలు తన రెండవ కాన్పులో బెన్యామీనుకి జన్మనిచ్చింది. ఆవిడ ఏం ఆలోచన చేస్తుందనంటే, అయ్యో వీడు పుట్టాడు, భూమి మీదకి వచ్చాడు, కానీ వీడిని ప్రేమగా వీడికి ఆలన పాలన చూడటానికి ఇక నేను ఉండటం లేదు. ఐఎమ్ గోయింగ్ టు డై, నేను చనిపోబోతున్నాను. వీడి పరిస్థితి ఏంటి? ఒక బిడ్డ భూమి మీదకి వచ్చిన తర్వాత తల్లి యొక్క సంరక్షణ లేకపోతే ఆ బిడ్డ పరిస్థితి చాలా భయంకరం. తల్లి ప్రేమించినట్టుగా మరెవరు ప్రేమించరు. తల్లి బిడ్డ యొక్క ఆకలిని గుర్తించినట్లుగా మరెవరు గుర్తించలేరు. తల్లి బిడ్డ యొక్క బాధను, నొప్పిని గుర్తించగలిగినట్లుగా మరెవరు గుర్తించలేరు. తల్లి ఆ బిడ్డ కొరకు ఎంతగానో విలవలలాడిపోతూ ఆ బిడ్డను సంరక్షిస్తూ సాగుతూ ఉంటుంది. రాహేలు చనిపోతున్నప్పుడు, అయ్యో వీడికి ఆలన పాలన చూడగలగడానికి నేను ఉండలేకపోతున్నానే, నేను చనిపోబోతున్నానే, వీడి పరిస్థితి ఏమిటి, వీడి దుస్థితి ఏమిటి? కాబట్టి వాడికి బెనోని అంటే దుఃఖపుత్రుడు అని పేరు పెట్టింది. అంటే వాడి యొక్క ఆ పరిస్థితి అలా ఉంది. తల్లి లేకుండా బిడ్డ ఎలా పోషించబడతాడు? తల్లి పాలు లేకుండా బిడ్డ ఎలా సంరక్షించబడతాడు? అఫ్ కోర్స్ మీరు ఏదైనా ఫీడింగ్ ఇవ్వచ్చేమో, ఏదో విధంగా పాలు పట్టించవచ్చేమో, కానీ తల్లి ప్రేమ నోచుకున్నటువంటి బిడ్డ నిజంగా దుఃఖపుత్రుడే. అందుకే ఆవిడ ఆ బిడ్డ, ఆ పుట్టిన బిడ్డకి బెనోని అని పేరు పెట్టి చనిపోయింది. అయితే బెన్యామీను ఆ బిడ్డను బట్టి దుఃఖపడుతూ ఆ బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యో ఈ బిడ్డ నిజంగా తల్లిని పోగొట్టుకున్నాడు. వీడిని ప్రేమించడానికి అత్యంత విలువైనటువంటి ప్రేమనిచ్చేటువంటి తల్లి లేదు. ప్రభువా, ఈ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. వీడి దుఃఖపుత్రుడే కావచ్చు, వీడిని మీరు గుర్తించండి. వీడి దుఃఖమును తొలగించి వీడిని బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడుగా, మై రైట్ హ్యాండ్ సన్ అంటే బలమైనటువంటి ఒక వ్యక్తిగా బెన్యామీనుని తయారు చేయమని యాకోబు ప్రార్థన చేశాడు. యాకోబు ప్రార్థన ఏమిటంటే, హీ మస్ట్ బి మై రైట్ హ్యాండ్ అంటే కుడి చేతిని దేనికి సాదృశ్యంగా చూపిస్తామంటే అధికారానికి, కార్యము జరిగించడానికి, బలమునకు, అత్యున్నతమైనటువంటి ఆ యొక్క అధికారమునకు సూచనగా కుడి చేతి పుత్రుడుగా బెన్యామీనుని చెయ్యమని యాకోబు ప్రార్థన చేశాడు. యాకోబు ప్రార్థన చేసి చనిపోయాడు. యాకోబు సంతతంతో 400 సంవత్సరాలు బానిస బ్రతుకులో ఉన్నారు. ఆ తరువాత దాదాపుగా 300 సంవత్సరాలు గడుస్తూ వచ్చాయి. అంటే 700 సంవత్సరాలు యాకోబు ప్రార్థన చేసి 700 సంవత్సరాలు గడిచినా, యాకోబు చనిపోయినా యాకోబు ప్రార్థన సజీవంగా ఉంది. ఇజ్రాయేలు దేశమునకు యాకోబు ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు ఇజ్రాయేలీలకు మొట్టమొదటి రాజుగా బెన్యామీను సంతతి వాడైనటువంటి సౌలుని రాజుగా నియమించాడు. హి ఈస్ ద ఫస్ట్ కింగ్ ఫర్ ఇజ్రాయెల్. ప్రేయర్ ఎవరు చేశారండి? యాకోబు చేశాడు. సౌలు ఎక్కడున్నాడండి? 700 సంవత్సరాల తర్వాత పుట్టాడు. అంటే ఆ ప్రార్థన కొనసాగుతున్నది. బెన్యామీను కనిష్ఠుడు, ఎట్టి పరిస్థితుల్లో రాజు అవడానికి వీల్లేదు. కానీ దేవుడు బెన్యామీనుని రాజుగా నియమించడానికి, లేదా బెన్యామీను సంతతి అయినటువంటి సౌలుని రాజుగా నియమించడానికి ఒకే ఒక కారణము, బెన్యామీనుని నా కుడి చేతి పుత్రుడిగా మార్చమని యాకోబు ప్రార్థన చేశాడు. దట్ ఈస్ ద రీజన్ సౌల్ బికమ్ కింగ్ ఫర్ ఇజ్రాయెల్. సో మనం ఆలోచించాలి ఏమిటంటే, ఒక శ్రమలో ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన విజయవంతంగాను శక్తివంతంగాను ఉండాలి. నీవు చనిపోవచ్చేమో గాని నీ ప్రార్థన వారి జీవితంలో, వారి తరతరములలో ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలము వారు అనుభవించే వరకు నీ ప్రార్థన సజీవముగానే ఉంటుంది. నీ ప్రార్థన సజీవముగా. అందుకే శ్రమలో ఉన్న వారి కొరకు దేవుడు దగ్గరగా ఉండి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు. యాకోబు బెన్యామీను గురించి ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో, యాకోబు బెన్యామీనుని దుఃఖపుత్రుడిగా కాక నా కుడి చేతి పుత్రుడుగా, కుడి చేతి
ఆ కుమారుడిగా ఉండాలని ఎలాగైతే ప్రార్థన చేశాడో, యేసు క్రీస్తు ప్రభువారు నువ్వు శ్రమలో ఉన్న, శోధనలో ఉన్న, నిన్ను బలపరిచి బలమైనటువంటి వ్యక్తిగా నిలబెట్టడానికి తండ్రికి విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రార్థన సజీవముగా ఉంటుంది. నీ జీవితంలో గొప్ప కార్యమును చూసేంత వరకు నీ ప్రార్థన నిలిచి ఉంటుంది. ప్రార్థన నిలిచి ఉంటుంది. బెన్యామీను సంతతి అయినటువంటి సౌలు యాకోబు ప్రార్థనను బట్టి కనిష్ఠుడైనటువంటి వాడైనప్పటికీ రాజుగా నియమించబడాడు. దేవుని వాక్యం సెలవిస్తోంది. 1 తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో, శ్రమలలో ఎవడను కదిలించబడకుండానట్లు స్థిరపరచబడుటకు హెచ్చరించుటకు తిమోతిని పంపిస్తున్నాను. శ్రమలు అనుభవించుటకు మనము నియమించబడినటువంటి వారమంటారు. We have to face all these tribulations and persecutions, trials and persecutions. శ్రమలన్నీ అనుభవించాలి. వీటి కొరకు మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. ఒక పరలోక రాజ్యం యొక్క మనం కనుక పరలోక రాజ్యమును పొందుకోవాలనేటువంటి ఆశతో ఉన్నట్లయితే అది శ్రమ ద్వారా, శోధనల ద్వారా, ఆ శ్రమలో, ఆ శోధనలో ఓర్పు సహనమును ప్రదర్శించడం ద్వారా. శ్రమ రాగానే ఇష్టానుసారంగా మాట్లాడటం, దేవుని పైన తిరగబడటం, ఇది కరెక్ట్ పని కాదు. ఓర్పు సహనము కలవరే ఖచ్చితంగా అందులోకి వెళ్తారు. ఓర్పు సహనముతోనే అబ్రహాము పరలోక రాజ్యములో నిత్యము నివసిస్తున్నాడు. అబ్రహాము సంతతి అని ప్రపంచమంతా కూడా అబ్రహాము సంతతిగా ఉండాలని ఎదురు చూస్తున్నారు. మనకు అర్థమవుతుంది. అబ్రహాము కలిగిన కష్టాలన్నీ మనకు అర్థమవుతున్నాయి. మనం గుర్తుంచుకోవాలి, ఆదాము అవిధేయతకు ఎంత శిక్ష అనుభవించాడో అబ్రహాము విధేయతకు అంత ఆశీర్వాదాన్ని అనుభవించాడు. నువ్వు శ్రమ అంటున్నావు కదా, శోధన ఎన్నేళ్ళు సహించాలి అని నిరాశపడుతున్నావు కదా. ఆదాము అవిధేయతను బట్టి మరణాన్ని తెచ్చుకున్నాడు. అబ్రహాము విధేయతను బట్టి నిత్యత్వాన్ని తెచ్చుకున్నాడు. విధేయత చూపించేటువంటి వ్యక్తి సహనము, ఓర్పును కలిగి ఉండాలి. అప్పుడే నీవు యోగ్యుడవని ఎంచబడతావు. ఇట్స్ వెరీ క్లియర్. నీవు యోగ్యతను సంపాదించుకున్న తర్వాత ఇక నీకు కలిగేటువంటి ఆశీర్వాదాలు ఎంతో గొప్పగా ఉంటుంది. నువ్వు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, గొప్ప ఆశీర్వాదమునకు గొప్ప ఓర్పు సహనము నీలో ఉండాలి. యు ఆర్ థింకింగ్ అబౌట్, సో నువ్వు ఎంతో గొప్ప స్థాయిలో ఉండాలని ఆశపడుతున్నావు కదా, మరి అంత గొప్ప ఓర్పు సహనం నీకు ఉండాలిగా. అవి లేకుండా నీకు అంత గొప్ప ఆశీర్వాదం రాదని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాలి, గొప్ప ఓర్పుని సహనాన్ని మనం కలిగి ఉన్నప్పుడే గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం గుర్తుంచుకోవాలి, మనము ఆ సహనమును, ఓర్పును కలిగి ఉండటం కొరకే యేసు క్రీస్తు ప్రభువారు తన రక్తమును అలాగే మన నిమిత్తం ఆయన గాయపరచబడారు. ఆయన గాయపరచబడటము ద్వారా మనకు స్వస్థత, విడుదల, రక్షణ మనకు కలిగిస్తుంది. మనకున్నటువంటి శ్రమ, మనకున్నటువంటి సమస్య, ఇట్స్ వెరీ స్మాల్ థింగ్. ఇట్స్ వెరీ స్మాల్ థింగ్. అసలు నువ్వు శ్రమ పడవలసినటువంటి, నువ్వు దేని కొరకు ప్రయాసపడాలో ఆ ప్రయత్నమును మొదలుపెట్టినప్పుడు నీకు కలిగేటువంటి ఆ యొక్క శ్రమ, ఆ యొక్క శోధన డిఫరెంట్గా ఉంటుంది. దాని కొరకు నువ్వు శోధన, శ్రమ సహించగలిగితేనే నీవు యోగ్యుడు అని ఎంచబడతావు. తెస్సలోనిక పత్రికలో రాయబడినటువంటి ఆ మాటలు దేవుని సంఘము కొరకు ఎవరైతే శ్రమను, శోధనను అనుభవిస్తున్నారో వారి గురించి మాట్లాడుతున్నారు. మరి నువ్వు చెప్పేటువంటి శ్రమ, శోధన ఏమిటో ఒకసారి నువ్వే ఆలోచన చేయాలి. బహుశా నీకు ఈ లోకంలో ఉన్నటువంటి శ్రమ గొప్పదే కావచ్చు, కానీ దేవుని రాజ్యము కొరకు శ్రమ పడేటువంటి వారి శ్రమ మాత్రమే శ్రేష్టమైనటువంటిది, గొప్పది. దాని కొరకు నీకేమీ లేదండి, ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ అంటావా? నశించిపోతున్నటువంటి వారి కొరకు భారము కలిగి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దట్ ఈస్ యువర్ డ్యూటీ. విరిగిన మనస్సు, నలిగిన మనస్సు కలిగి దేవునికి విజ్ఞాపన చేయి. దేని కొరకు? నశించిపోతున్న వారి కొరకు. నీ బంధువులు ఎవరు నశించిపోవటం లేదా? నీ స్నేహితులు ఎవరు నశించిపోవటం లేదా? నీవు రోజు ఎవరెవరితో అయితే మాట్లాడుతున్నావో వారు రక్షణలో ఉన్నారా? రక్షణలో లేకపోతే రక్షణ సువార్తను వారికి వివరిస్తున్నావా? ఇది నువ్వు గుర్తించి
ఈ ప్రక్రియలో ఈ పనిలో నువ్వు ముందుకు వెళితేనే యూ క్యాన్ సక్సెస్ఫుల్లీ ఎంటర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువా, మా రక్షకుడా, మీ పరిశుద్ధ నామానికి వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా, సహనము, ఓర్పు ద్వారా మేము రుజువును కలిగి, సాక్ష్యమును కలిగి మీ పరలోకములో చేర్చబడుటకు మీ పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించండి. మేము ఈ భూమిపైన ఉన్నంత కాలము నాయన తండ్రి మీ కొరకు జీవించేటువంటి కృపను గ్రహించండి. మమ్మల్ని అందరినీ నాయన మీ రాజ్యమునకు యోగ్యులముగాను, మీ న్యాయపీఠము ఎదుట ధైర్యముగా నిలబడేటువంటి బిడ్డలముగా మార్చమని, తయారు చేయమని, తర్ఫీదిమ్మని పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రభువును రక్షకుడును అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకే ఇచ్చేయం, శిలువ రక్తమునకే ఇచ్చేయం. ప్రభుయేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును భూమిపైన ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.